నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర స్నానాన్ని ఆచరించారు ప్రధాని మోడీ 22 తీర్థాల ద్వారా 22 దశల శుద్ధి ప్రక్రియను అనుసరించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్లమెంట్ ఎన్నికల్లో మీరో మేమో చూసుకుందామని సవాల్ చేశారు పులి బయటకు వస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారని తమ దగ్గర బోను వల ఉన్నాయని వ్యాఖ్యానించారు బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి లండన్లో నిర్వహించిన ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కడప విమానాశ్రయంలో షర్మిలకు కాంగ్రెస్ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు పీసీసీ అధ్యక్షురాలిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఇవాళ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద ఆమె ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే తాను పార్టీలో చేరారని షర్మిల చెప్పారు జనవరి నెలలో కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు విధ్వంసకర బుద్ధి ఉన్నవాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఫైర్ అయ్యారు రాష్ట్రం అంధకారంలో ఉండాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి విద్యుత్ రంగాన్ని వేల కోట్ల అప్పుల్లో ముంచేశారని వారు విమర్శించారు మొత్తం కరెంటు పవర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని వేల కోట్ల అప్పులు నెట్టేసి ఇవాళ కరెంట్ బిల్లు కట్టొద్దు అని చెప్తే ఏంటి ఏ బాధ్యత డిస్ట్రక్టివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటిది మాట్లాడుతూ ఉంటారు టు బి స్టేట్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన మొత్తం కరెంటు పవర్ తమ సమస్యలను పరిష్కరించాలని గత 40 రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పీఆర్సీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పీఆర్సీ రాస్తారోకోను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అనంతరం వామపక్ష కార్యకర్తల్లో పోలీసులు
వదిలేయడంతో అంగన్వాడీ కార్యకర్తలు నిరసనను విరమించారు. నిర్బంధాన్ని వెంటనే అంగన్వాడీలపై జరుగుతున్న నిర్బంధాన్ని డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించిన జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యలు వెంటనే. తాము అరకు కాఫీని ప్రమోట్ చేస్తే సీఎం జగన్ గంజాయిని ప్రమోట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అరకులో రా కదలిరా సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జగన్ ఈ 5 ఏళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. గిరిజనుల కోసం తాము తెచ్చిన 16 పథకాలను ఎందుకు రద్దు చేశారో జగన్ సమాధానం చెప్పారని వారు డిమాండ్ చేశారు. ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధర ఇస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు, కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల కూడా మీరు చూస్తే ఇక్కడ ఉండే యువత నిర్వీర్యం అయిపోతారు. నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే కనపడ్డారు నాకు. వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు. దళితులపై దాడులు దాచేస్తే దాగవని మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన జగన్ను ప్రజలు దళితులు నమ్మరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరిగిన దాడులకు లెక్క లేదని అన్నారు. వారిపై జరిగిన అఘాయిత్యాలు ఘోరాలను దాచిపెట్టేందుకు జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఆయన కదా కంప్లైంట్ ఇచ్చింది, కంప్యూటర్ పోవాలి కదా కోర్టుకు, ఆయన కోర్టుకు పోవాలి సిగ్గు చేయడానికి. ఏం చేశాడు ఆయన? ఆయన ఇంకా చేయలేదు, బెయిల్ చేయకుండా పెట్టాడు. పెరువులు చేయలే పాపమానికి. ఏమో స్థితిగతులు మరి కుటుంబం ఎట్లా పోషణ జరగాల? ఎవరు పోషించాలి కుటుంబాన్ని? ఏమైనా ఆర్థికంగా ఆదుకున్నాడు? ఏమైనా ఇంకా దుర్మార్గుడు ముఖ్యమంత్రి. దుర్మార్గుడు అంటే నేను చూశాను సంక్రాంతి వేడుకల్లో దేవాలయం నిర్మించుకున్నాడు ఆయన. ఎవరు సంక్రాంతి పండుగలు వస్తే మేము వస్తే మీరంతా చర్చి వేరు అన్ని గుర్తుంది, నేను గుర్తుంది. పండుగలు వస్తే మేము ఇంకా పోయి నమాజ్ అవుతాము. అది ఆనవాతి. ఎవరైనా సంక్రాంతి పండుగ, ఉగాది వచ్చిన, దసరా వచ్చినా హిందువులు కూడా దేవులను పూజ చేసుకుని దేవునితో దేవాలయం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆయన కార్యక్రమం గురించి చెప్పాలిగా. విదేశీయ విద్య మామూలుగా. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఐఆర్ 30%, పీఆర్సీ విధి విధానాలు, పాత పెన్షన్ విధానం ప్రకటించారని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాళెం మహేష్ బాబు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహావీర్ సర్కిల్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు చెవిలో పువ్వులతో ర్యాలీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరలా ఎన్నికలు సమీపిస్తున్న ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా చెవిలో పూలు పెట్టారని విమర్శించారు. పాళెం మహేష్ బాబు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ముఖ్యమంత్రి తాను అధికారంలోకి రాకమునుపు ఉద్యోగ ఉపాధ్యాయులకు సరైన సమయంలోనే అన్నీ కూడా డిఏలు, పీఆర్సీలు, మెరుగైన పీఆర్సీ ఇస్తానని చెప్పి మరి ఆ రోజు నమ్మబలికి ఈరోజు 400 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ ఆర్థిక బకాయిలు చెల్లించకుండా మా చెవులో పువ్వులు పెట్టడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు మీరు ఏవైతే ఆర్థిక బకాయిలు సకాలంలో న్యాయబద్ధమైనటువంటి చెల్లిస్తామన్నారో వాటిని చెల్లించకుండా మమ్మల్ని మోసం చేసినందుకు గాను ఈరోజు మేము చెవులో పువ్వులు పెట్టుకొని మీకు నిరసన తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా సిపిఎస్, జిపిఎస్ కాకుండా ఓపీఎస్ను పునరుద్ధరించాలి. అలాగే సరెండర్ లీవులు కావచ్చు, మెడికల్ బిల్లులు కావచ్చు, అలాగే ఏపీజీఎల్ఐ ఇతరత్ర ఆర్థిక బకాయిలన్నీ కూడా చెల్లించాలి. గత నెల రోజుల నుండి మేము చేస్తున్నటువంటి పోరాట కార్యక్రమాల ఫలితంగా ఈరోజు మేము దాచుకున్న పిఎఫ్ సొమ్ములు మాత్రమే మీరు చెల్లించారు. మిగిలిన ఆర్థిక బకాయిల మాట ఏమిటో మీరు చెప్పడం లేదు. ఇలా చెప్పకుండా మమ్మల్ని మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇప్పుడు మా చెవులో ఉన్న పువ్వులు రేపు రాబోయే కాలంలో మీ చెవులోకి వస్తాయి, మీ ప్రభుత్వానికి కూడా వస్తాయి అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. కాబట్టి
R&B విశాఖకు సంబంధించిన కేటాయింపులపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో సమావేశం కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న కొత్త రోడ్లు, భవనాలకు నిధుల కేటాయింపుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జిపై ఆ పార్టీ క్యాడర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. రౌతులపూడి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు జిగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా నియమించిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి సంతలో పశువులాగా టీడీసీకి అమ్ముడిపోయారని విమర్శించారు. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు గారికి టికెట్ ఇస్తే గెలిచి 2017లో టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటిది ఈరోజు మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జిగా ఇస్తే రేపు 2024 ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారడని ఎలా నమ్మాలి? అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారికి రెండు వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం పునరాలోచించుకుంటాం. ఆ విషయం ఈ సమాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం. మొన్న జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రలో గౌరవ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు, మేరుగు నాగార్జున గారు, అలాగే ఎంపీ నందిగా బీబీపట్నం సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలకు, ప్రెసిడెంట్లకు, ఎంపీటీసీలకు, మా అధిష్టానం ఉన్నటువంటి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఏంటంటే పర్వత ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మళ్ళీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం. ఇంకా వస్తుందని ఆశిస్తున్నాం. తర్వాత అది ఏం జరిగినప్పటికీ అధిష్టానం యొక్క నిర్ణయం. అధిష్టానం నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ఏం చెప్పినా మళ్ళీ మనం తిరిగి శాసనసభ్యులుగా మన ప్రసాద్ గారికి కావాలి. మన అమ్ముడైపోయిన వరుపుల సుబ్బారావు గారికి ఎలా ఇచ్చేస్తే కార్యకర్తలు ఎలా. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులంతా 2K ర్యాలీ నిర్వహించారు. కొన్నాళ్లుగా పెరిగిన మేత ధరలు, విద్యుత్ ఛార్జీలతో సతమతమవుతున్న ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. స్థానిక జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో వేలాది మంది ఆక్వా రైతులు నిరసన ర్యాలీని చేపట్టారు. తెలియజేస్తారని ఆశిస్తూ అర్థం చేసుకోండి. రైతు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో, ఆక్వా కల్చర్ నాశనం అయిపోయిందనటానికి ఒక్కటే ఒక అర్థం. వ్యాపారస్తులందరికీ తెలుసు. పోతున్నావో దగా పడుతున్నావో వాళ్ళకి తెలియాలని, రైతు యొక్క ఐక్యత కనిపించాలని ఈ 2K ర్యాలీ రూపంలో రైతు కోశ ఈ ముందుకు వస్తుంది. పాటలేదా రైతు చేయవలసింది రాష్ట్రంలో నిర్మించండి, కోరుకుంటూ
అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ కోసం నిత్యం కష్టపడి పనిచేస్తున్నామని, అధిష్టానం ఈసారి అమలాపురం అసెంబ్లీ టికెట్ తమకే కేటాయించాలని వారు కోరారు. ఈ సమావేశంలో నాగబత్తుల శ్రీనివాసరావు, పరమట శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు రోజుకి గుర్తింపు అనేది కూడా తప్పనిసరిగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి కొత్త వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉన్న కష్టపడి పనిచేసే కార్యకర్తలు అందరం కూడా ఉన్నాం. మరి ఒకసారి మరి అధిష్టానం కూడా గుర్తించి పత్రికాముఖంగా తెలియజేస్తారని ఆశపడుతున్నాం. మరి మీ అందరికి కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా అన్నాన్ని మన్నించి వచ్చారు, చాలా సంతోషం. కమ్యూనిస్ట్ నేత లెనిన్ శతవర్ధంతి వేడుకలు సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రష్యాలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. లెనిన్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు సూచించారు. లెనిన్ గారి చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం, చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం. ప్రపంచమే దేశంలో లక్షల కోట్ల మంది కమ్యూనిస్ట్ అభిమానులు కూడా ఉన్నాం. కారణం ఏంటంటే సత్వం, దీని నిర్మాణం. దాన్ని మనకు లెనిన్ గారి 100వ వర్ధంతి సందర్భంగా మనం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీని మరింతగా పటిష్టవంతంగా నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ వైఫల్యాలు జరిగాయో చూడాలి. ఆ వైఫల్యాలని, ఆ నిర్మాణాన్ని, పార్టీని భారతదేశ పరిస్థితులకి అనుగుణంగా అన్వయించుకోవాలి. దాదాపు ఇవాళ ఆ పరిస్థితులకి అనుగుణంగా భారతదేశ పరిస్థితులు భిన్నంగా మనమేమి లేవు. అన్నీ ఆ పద్ధతిలో నడుస్తున్నా కూడా ఎక్కడో మనం వెనకబాట్లు అవడానికి కారణం మనం అన్వేషించాలి. ప్రధానంగా డబ్బు రాజకీయాలు నడుస్తున్న ఈ కారణంలో మనం నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలి. నిర్మాణంలో భాగమైనటువంటి ప్రజా సంఘాల మీద ఫోకస్ పెట్టాలి. ప్రజా సంఘాలతో పాటు అధ్యయనం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే లక్షల మంది కూడా, ఇప్పుడు కోట్ల మంది కూడా మన పార్టీ కాని వాళ్ళు కూడా, మనకు ఓట్లు వేయని వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి, కమ్యూనిస్టుల ఆవశ్యకత ఉంది, కమ్యూనిస్టులు లేకపోతే ప్రజల తరపున పోరాడేవాడు లేడు అని చెప్పి ఇతర పార్టీల వాళ్ళే మనల్ని ఇవాళ కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఒక శపథం తీసుకుని కొద్ది రోజుల్లోనే మనం కొద్దిగా నెల 2 నెలల తర్వాత నిర్మాణం మీద మరింత ఫోకస్ పెడుతూ, అలాగే ప్రజా ఉద్యమాలను జోడించి, అయినా కూడా లెనిన్ ప్రభావం ఈనాటికి కూడా ప్రపంచంలో మార్క్స్ పేరుంటే పక్కన లెనిన్ ఉండాల్సింది. మార్క్స్, లెనిన్ కలిపి మార్క్సిజం, లెనినిజం పేరుతో ఇవాళ లెనిన్ గారి ఆయన త్యాగం, ఆయన ఈ ప్రపంచ మానవాళికి ప్రత్యేకించి పార్టీ నిర్మాణానికి, కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలు ఎప్పుడు గుర్తు ఉంటాయి. ఎంగిల్స్, వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. మార్క్స్, ఎంగిల్స్ ఏమో క్యాపిటల్ రాయటంలో కానీ, మార్క్సిజాన్ని పరిపుష్టి చేయటంలో కానీ వాళ్ళు వారిద్దరు కృషి అమోఘంగా, ఇద్దరు ఒక ట్విన్స్ లైక్, ఒక కవలల్లాగా వాళ్ళు పనిచేస్తే. లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఫౌండేషన్ 20వ వార్షిక పురస్కారాల ప్రధానోత్సవానికి ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి, ప్రముఖ సినీ కథానాయకులు చిరంజీవి హాజరయ్యారు. బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు దంపతులు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి దంపతులు, ప్రముఖ కవి టి విల్సన్ సుధాకర్ దంపతులకు జీవన సాఫల్య పురస్కారాలతో పాటు 50,000 చెక్కులను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. నాకు చిరకాల మిత్రులు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే విద్యాధికులు, సరస్వతి పుత్రులు, అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు. ఆయన విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పీ గారిని చూసి అభిమానించిన వాళ్ళు, ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన. సాహిత్యపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివ్వండి అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది. అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి, మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున మా అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి, పూజ్యులు కానివ్వండి, మీరు ఏమని అనుకోండి, అలాంటి ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి రోజున అంటే వర్ధంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ, అలాగే అక్కడి నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు, మహానటులు, మహా వ్యక్తులు, మనకు ఆద్యులు, పూజ్యులు, అందులో మీలాంటి వాళ్ళకి మరీ శ్రీరంగంలో అత్యంత కావలసిన వాళ్ళు. కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది. ఆయన 18వ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా 18వ తారీఖున ఇంకొక పని ఏర్పడేసరికి నేను 1 or 2 days డిలే చేయొచ్చాను. ఏం పర్వాలేదు, 19 సంవత్సరాలుగా 18వ తారీఖున జనవరి చేస్తూ వచ్చాము. మీలాంటి వాళ్ళ కోసం 1 or 2 days అంటే 1 month అని పోస్ట్పోన్ చేస్తానంటాం. వారికి నా పట్ల నా అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం. ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.